గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ దినాన్న ఈ సమయంలో మరొక్కసారి తండ్రి దేవా, అయ్యా నీ వాక్యము ద్వారా తండ్రి నాతో మాతో బలపరచమని ప్రార్థిస్తున్నాను. మాట్లాడండి అయా ప్రభా. తండ్రి దేవా, నీ బిడ్డలు ఉన్నారు తండ్రి దేవా. ఈ దినాన్న అయా నీ మాట ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి అయా. నీ సేవకుడిగా నన్ను కొన్ని స్వాధీనం కప్పచెప్పుకుంటూ అయా తండ్రి దేవా, మమ్మల్ని అందరినీ స్వాధీనం కప్పచెప్పుకుంటూ నీ ఆత్మ అభిషేకంతో నింపి నడిపించి బలపరచమని, నువ్వు ఒక్కడవే మహిమాగత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మరొకసారి మీ మధ్యలోకి ఈ ఆదివారమున మరి ఇటు విధంగా నిలబెట్టినటువంటి దేవదేవునికి నా నిండు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి. రెండవదిగా స్థానికమైనటువంటి దైవ సేవకులు నన్ను సేవలో ప్రారంభంలో సేవకు వచ్చేటువంటి ప్రారంభ రోజుల్లో పరిస్థితి ఏం బాగలేనప్పుడు, కన్ఫ్యూజన్ కలవరంలో ఉంటున్నప్పుడు సేవకుని ద్వారా నన్ను బలపరిచి ప్రోత్సహించి ఈ 10 సంవత్సరాల పైగానే పరిచర్యలో ఇలా బలంగా వాడబడ్డానికి దేవుడు, తర్వాత తన సేవకుడు మరి మధుపాస్ టైగర్ని కూడా మరి క్రీస్తు పెట్ట వందనాలు తెలియజేసుకుంటున్నాను. కనుక ఇటు విధంగా కూడి వచ్చిన సంఘ కుటుంబీకులందరికీ కూడా, సంఘానికి అందరికీ కూడా క్రీస్తు పెట్ట వందనాలు. అలాగే బ్రదర్కి, ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికి కూడా పెట్ట వందనాలు. అప్పుడెప్పుడో మేడ మీద ఉండేటప్పుడు నేను వచ్చాను, అది ఒక సందర్భంలో వచ్చాను వాక్యం చెప్పడానికి. మరలా దేవుడు ఆయన కృపను బట్టి ఈరోజు కూడా రాలేని పరిస్థితి, అక్కడ మా చర్చ్ ముగించుకొని మరి వచ్చేసరికి ఈ టైం అయింది. ఆయనను దేవుడు మహాకృపను బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి, యోగ్యత లేనిటువంటి వాడును, అర్హత లేనిటువంటి వాడును, మీ ముందు నిలబడేటువంటి అర్హుడు నేను కాను. కేవలం ఆయన కృపను బట్టి మాత్రం నేను ఇటు విధంగా నేను నిలబెట్టాడు దేవుడు. అందుని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఆనందంగా ఉన్నారు? చేతుల పైకి. నిజమే అంటే క్రిస్మస్ ఆనందమా, నిజంగా రక్షణ ఆనందమా? క్రిస్మస్ ఆనందం కాదా? ఏంటంటే క్రిస్మస్ జరుపుకున్నారు, మళ్ళీ క్రిస్మస్ ఆనందం కాదా అంటున్నారు. దేన్ని బట్టి ఆనందించాలంటే మనము దేవుని బట్టి ఆనందించాలి. సరే, మైక్ ఎలాగ ఉందండి? మెడకు కట్టేసినట్టు ఉంది. ఫ్రీగా కార్డ్లెస్ మైక్ పట్టుకుని అటు ఇటు తిరిగేవాడిని, మెడ పట్టేస్తారు చూసారా? అలాగ ఉంది నా పరిస్థితి. బొమ్మను ఎలాగైతే అలా నిలబెట్టేస్తారో అలా నిలబెట్టేసినట్టు ఉంది. వీడియో రికార్డ్ అవ్వాలి కదా, నన్ను నిలబెట్టేశారు కదా. సరే, ఏదేమైనా సరే దేవుని నామమున మహిమ. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న కారస్ పాడుకొని మన వాక్యంలోకి వెళ్దాం. నాకు ఇచ్చిన సమయంలోనే ముగిస్తానండి. మనందరికి తెలిసినటువంటి పాటే, నీ కృప, అది కాదు, నీ కృప నాకు చాలును, వేరేమినే కోరను అంటాడు మాట. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణ మగును అనేటువంటి పాట, చిన్న పాట మనం పాడుకొని ప్రభువులు ఆనందిస్తూ అట్లాగా వాక్యంలోకి మనం వెళ్దాం.
నీ కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. నీ కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణమగును. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణమగును. నీలోన సంతోషము, నీవేన అతిశయము. అందరు కూడా నీలోన సంతోషము, నీవేన అతిశయము. నీ కృప నాకు చాలును, వేరేది నే కోరను. నీ కృప నాకు చాలును, వేరేది నే కోరను. యేసు నీ కృప వాస్తవము, నా నమ్మికకు ఆధారము. యేసు నీ కృప వాస్తవము, నా నమ్మికకు ఆధారము. భారము పెరుగుతూ ఉన్నా, ఆపద త్వర పెడుతున్నా. భారము పెరుగుతూ ఉన్నా, ఆపద త్వర పెడుతున్నా. నీ కృప నాకు చాలును, నీలోన సంతోషము, నీవేన అతిశయము. అందరూ కూడా నీలోన సంతోషము, నీవేన అతిశయము. నీలోన సంతోషము, నీలోన సంతోషము, నీవేన అతిశయము. నీ కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. నీ కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. యేసు నీ కృప అనంతము, నా కీర్తనకు ప్రేరణము. యేసు నీ కృప అనంతము, నా కీర్తనకు ప్రేరణము. హృదయము పగులుతూ ఉన్నా, నిదురే కరువవుతున్నా. హృదయము పగులుతూ ఉన్నా, నిదురే కరువవుతున్నా. నీ కృప నాకు చాలును, నీలోన సంతోషము, నీవేన అతిశయము. అందరూ కలిసి నీలోన సంతోషము, నీవేన అతిశయము. నీవేనా నీలోన సంతోషము, నీవేన అతిశయము. నీలోన సంతోషము, నీవేన అతిశయము. నీ కృప నాకు చాలును, వేరేది నే కోరను. నీ కృప నాకు చాలును, వేరేది నే కోరను. యేసు నీ కృప శాశ్వతము, నా రక్షణకు కారణము. యేసు నీ కృప శాశ్వతము, నా రక్షణకు కారణము. శత్రువు తరుముతూ ఉన్నా, మిత్రులు పగపడుతున్నా. శత్రువు తరుముతూ ఉన్నా, మిత్రులు పగపడుతున్నా. నీ కృప నాకు చాలును, నీలోన సంతోషము, నీవేన అతిశయము. నీలోన సంతోషము, నీవేన అతిశయము. నీలోన సంతోషము, నీవేన అతిశయము. నీ కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. నీ
కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణమగును. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణమగును. నీలోన సంతోషము నీవేన అతిశయము. నీలోన సంతోషము నీవేన అతిశయము. నీలోన సంతోషము నీవేన అతిశయము. నీలోన సంతోషము నీవేన అతిశయము. చివరగా నీలోన సంతోషము నీవేన అతిశయము. నీలోన సంతోషము నీవేన అతిశయము. నీలోన సంతోషము నీవేన అతిశయము. హోలీ లార్డ్, నీలోన సంతోషము నీవేన అతిశయము. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచుదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు? ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు వాక్య భాగము, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే రెండు మన జీవితాల్ని చూచేటువంటి దేవుడు. ఏంటి ఆ రెండు అనేసి అంటే, మనకి బాధ్యతగా చూసుకున్న దేవుడు, రెండు మనకి భవిష్యత్తు ఇచ్చిన దేవుడు. ఆయన ప్రేమలో ఏమున్నాయి? దేవుని ప్రేమలో ఏముంది? రెండు. ఈ రెండిటి కోసమే వాక్యం. దేవునికి మహిమ. ఏముందంట? ఒకటి బాధ్యత, రెండు భవిష్యత్తు. బాధ్యతగా చూసుకున్నటువంటి దేవుడు ఎంతవరకు బాధ్యతగా చూసుకుంటాడు? ఎంతవరకు చూసుకుంటాడు? ఇక్కడ ముందు ఉన్నటువంటి వారు కనబడట్లేదు. కొంచెం బ్యాక్ వెళ్తే వల్ల ఇటే రండి, అందరు కనబడాలి. కాబట్టి ఎంతవరకు మనకు బాధ్యత వహిస్తాడు చెప్తారా? ఎంతవరకు? చివరి వరకు అంటే ఆఖరి ప్రార్థన వరకా? ఎడమా మరణం వరకు. కానీ విషయం ఏంటంటే, మధ్యలోనే దేవుడు మనం మర్చిపోయాడు ఏమనేటాడు బెంగ. ఇప్పుడు నన్ను సమాధానం ఉండదు, అప్పుడు ఉండదు. కీర్తన గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచేదవా. ఇందాక ఏమన్నారమ్మా? చివరి వరకు. మరి ఎక్కడ ఏమని రాసి ఉంది? ఎన్నాళ్ళ వరకు. మన నోటేప్పుడు వస్తా లేదే మాటలు? వస్తా లేదా? మనుషుల మాట అలాగే ఉంటుంది. ముందు ఒక మాట. బాగా చెప్తున్నారు, సామెతలు బాగా వచ్చు మీకు. ముందు నుయ్యా. ఎంత సామెతలు ఎంత బాగా వచ్చండి. బైబిల్లో సామెతలు వచ్చో తెలియదు, కానీ ఈ సామెతలు మాత్రం మనకు బాగా వచ్చు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి కీర్తన, దావీదు దేవుని ద్వారా, అలాగే సమూయేలు ద్వారా అభిషేకించబడిన గొప్ప రాజు, అలాగే సేవకుడు కూడా. దేవునికి మహిమ. గొప్ప రాజు, దావీదు నిమిత్తం రాజు అని రాయబడి ఉంది. రాజు, అలాగే సేవకుడు అని కూడా సంబోధించబడింది. కాబట్టి రెండో ఉన్నాయి. కాబట్టి యాకోబు కూడా సేవకుడని సంబోధించబడింది, బైబిల్లో రాసి ఉంది. సరే, జాగ్రత్తగా విందాం. మనం ఆల్రెడీ దీనికోసమే ఎందుకు ఈరోజు మాట్లాడాలి అనేటువంటి ఆలోచన కలిగింది, ఆ ప్రేరణ దేవుడు ఇచ్చాడంటే, ఏ నెలలో ఉన్నాం మనం? డిసెంబర్ నెలలో ఉన్నాం మనం కదా.
డిసెంబర్ వచ్చింది. చాలామంది ఈ సంవత్సరం అంతా కొన్ని ఆశలు పెట్టుకున్నారు. కొన్ని కార్యాలు జరగాలని ఈ సంవత్సరం జరుగుతాయని అనుకున్నారేమో. కొన్ని మనం అనుకున్నవి జనవరిలో అనుకున్నవి జరగకపోయేసరికి ఏదో అనుకున్నాను కానీ మర్చిపోయాడేమో, జరగలేదనం ఎవరి మీద పెట్టేస్తామంట. మనిషికొని బుద్ధి అది. అయితే అయితే పక్క మనిషి మీద పెట్టేస్తాం, లేదంటే అంతే. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు నువ్వు మర్చిపోతావయ్యా. అక్కడ అలాగే ఉంది, చదువుదాం మరొకసారి. ఎన్నాళ్ళు వరకు నీవు మర్చిపోదువు, నిత్యము మరిచేదవు. అంటే పరిస్థితి అలాగొచ్చింది. పరిస్థితులు ఎలాగొస్తాయో తెలుసా మనకి చెప్పిరావు పరిస్థితులు, చెప్పకుండా తుఫాన్లాగా వచ్చేస్తాయి. డిసెంబర్ నెల వచ్చింది, ఇంకా నా జీవితంలో ఏ కార్యం కూడా జరగలేదు, నేను అనుకున్నవి జరగలేదు, అసలు జరుగుతుందో లేదో, అసలు నెరవేర్చబడతాదో లేదో అనేటువంటి కొంతమంది రక్షణ పొందుకొని కొన్ని సంవత్సరాలు దేవుని మందిరంకి వస్తున్నప్పటికీ ఈ మాటలే వస్తుంటాయి. అదేంటో తెలీదు, యోబు నోరు తెరిచి దేవునికి విరోధంగా ఒక మాట కూడా పలకలేదు, మాట్లాడలేదు. కానీ 3వ అధ్యాయంలో మాత్రం తన మట్టుకు తను మాత్రం చెప్పించుకుంటున్నాడు. అది మైనస్. కొన్నిసార్లు క్రైస్తవులు వారు దేవునికి ఏమనకపోయినా సరే వీళ్ళంతటి చెప్పించుకుంటారు. మనంతా మనం చెప్పించుకోవడానికి మనం దేవుడు పుట్టించలే. దేవుని మహిమ. చదువుదాం ఒకసారి యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి భక్తిపరుడు దేవుని తెలుసు, దేవుడు అంటే నాకు విశ్వాసము, దేవుడు అంటే నమ్మకము, దేవుడు అంటే నిరీక్షణ అని చెప్పుకున్నటువంటి వారిలో ఎవరికైనా సరే ఒక పరిస్థితి సంభవించినప్పుడు ఈ మాటలు పలకకుండా మాత్రం మానలేవు. పెద్ద పెద్ద భక్తులే పలికారు బైబిల్లో. చదువుదాం. ఆ తర్వాత ఎవరు మాట్లాడారంట? యోబు మాట్లాడ మొదలుపెట్టి ఏంటంట, నేను ఎందుకు పుట్టానో, నేను మగోడిని. కొంతమంది చూడండి, మగవాళ్ళు నేను ఎందుకు పుట్టానని అక్కడ ఉన్న యోబుకున్నటువంటి పరిస్థితిని బట్టి యోబు ఎడితే, స్త్రీలు ఏమని ఎడుతారు తెలుసా? నేను ఎందుకు ఆడదానిగా పుట్టాను, మగవాడిగా పుట్టాను బాగున్నా, నాకెందుకు ఈ జన్మ అని వీళ్ళు ఏడుస్తారు. రోమిల్ రాసిన పత్రికలు ఉంటుంది, నా సబ్జెక్ట్ అది కాదు. మనల్ని సృజించే సృష్టికర్తనంట నన్ను ఎందుకు సృజించావని అడగకూడదంట దేవునికంటే. నన్ను ఎందుకు ఈ రూపాన్ని ఇచ్చావు, ఎందుకు నన్ను సృజించావని సృష్టికర్తను అడగకూడదంట. అడగదగిన వాడు ఎవడని రోమిల్ రాసిన పత్రికలు ఉంది. అది కాదు నా సబ్జెక్ట్, కానీ చెప్తున్నాను ఇక్కడ. యోబు గ్రంథంలో రాయబడిన మాట ఎలాంటి మాట అనేసి అంటే, దావీదు అదే పలుకుతున్నాడు, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచేదవు, నిత్యము నువ్వు మరిచేదవా. యోబు గ్రంథంకి వచ్చేసరికి దేవునికి విరోధంగా ఏ మాట కూడా యోబు పలకలేదని అక్కడ 2వ అధ్యాయం వరకు ఉంది. ఇంకా భార్యకు చెప్తాడు, మూర్ఖురాలాగా నువ్వు మాట్లాడుతున్నావు, సుఖం ఒకటేనా మనం అనుభవించాలి, కీడు అనుభవించదగదా అని మాట్లాడుతున్నాడు. కానీ 3వ అధ్యాయంకి వచ్చేసరికల్లా తీవ్రత ఎక్కువైంది, బాధ ఎక్కువయ్యేటప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి లేదా? కానీ అవి కూడా రాకూడదు. నమ్మినటువంటి వారు అందరూ కూడా చప్పట్లో కొట్టి ప్రభుత్వం ఏం రాకూడదు శపించడానికి దేవుడు మనల్ని పుట్టించలే. ఆయన నామాన్ని కీర్తించి ఆయన నామాన్ని స్తుతించడానికి మాత్రమే భూమి మీద మన దేవుడు ఆయన సృజించి పుట్టించాడు. దేవునికి మహిమ. బాధలు వేదనలు ఇవి మన కోరుండి కొనుక్కొని తెచ్చుకున్నాం, పాపం వల్ల సంక్రమించి. కానీ దేవుడు ఆదాము అవ్వను సృజించేటప్పుడు గ్యాస్ పొయ్యి పెట్టుకోండి, వంట వండుకోండి అని వంట డ్యూటీ కూడా దేవుడు ఇవ్వలే. ఇచ్చాడా? ఎక్కడ? ఆదికాండం చదవండి, వంట వండుకోండి ఎక్కడ ఉందా? లేదు. ఫుడ్ అంతా పెట్టేశాడు భూమి మీద. భూమి అంతా ఏలండి, నచ్చింది తినండి, అలా ఒక్కటే మధ్యలో ఉంది మాత్రం ఏం చేయకూడదు, అదొక్కటే చెయ్యొద్దు. అది తినుదినమునా చచ్చేదరా అని అన్నాడు. అంతే, అన్నీ కూడా దేవుడు పెట్టిస్తాడు భూమి మీద, అదొక్కటి చేయొద్దు అన్నాడు. అంతే, ఆ మాట ఒక్కటే వినమన్నాడు. ఫుడ్ చేసుకోండి, బాధలు పడండి, పొలం వ్యవసాయం చేసుకోండి అనడు. మన దేవుడు అలా కష్టపెట్టడానికి అనలే. అసలు నిజానికి చెప్పాలని ఆయన నామాన్ని స్తుతించి ఆరాధన చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే భూమి మీద పుట్టించాడు మనకి. దేవుని మహిమ. కానీ ఎందుకు ఇన్ని పనులు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఆయన మాట వినట్లేదు. ఆయన మాటని అతిక్రమిస్తున్నాం మనం. అతిక్రమించేటువంటి ఆయన మాటను అతిక్రమించకుండా దేవుని మాటకి లోబడి మన జీవితాలు సరిచేయబడడానికి, ఆయన రాజ్యంలో మళ్ళా ఆ సుఖాన్ని, ఆయన ఆనందం ఇవ్వడానికి భూమి మీద పరలోకానికి ప్రతిబింబముగా దేవుని సంఘాన్ని పెట్టాడు. చప్పట్లు కూడా ప్రభునామం అయిపోదు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి యోబు ఏమంటున్నాడు? పుట్టిన దినమున ఇంకా అక్కడ ఆపుదాం. చూడండి, దేవుడు నిజానికి యోబుని రెండంతలుగా ఆశీర్వదించడానికి యోబు భవిష్యత్ ఏంటో దేవునికి తెలుసు. దేవునికి మహిమ. నా భవిష్యత్ ఏంటో దేవునికి తెలుసు. నలిగిపోతున్నావు, శ్రమ పడుతున్నావు. దేనికి? నువ్వు నేను. దేవుడు కొంతమందికి ఆయన శోధించడు, కానీ అనుమతిస్తాడు. శోధించినాడు ఎవరు? సాతానుడు. కానీ ఆ శోధనను అనుమతించేవాడు ఎవరు? దేవుడు. అనుమతించకపోతే వాడు వచ్చి ముట్టుకెళ్ళాడు. మనం అనుమతిస్తాడు, దేవుడు పర్మిట్ చేస్తాడు. అయితే మనకు మనం కోరుండి మనం ఏదైనా తెచ్చుకున్నాం అనుకో, అది మనమే అనుభవించాలి. ప్రభువు నమ్ముకొని రక్షణ పొందుకొని కూడా ప్రభు ద్వారా అనుమతించబడేటువంటి శ్రమ ఏదైనా ఉంటే సంతోషంగా అనుభవించడం చాలా మంచిది. ఎందుకు? ఆ శోధనలో, ఆ బాధలో ఒకడు మాత్రం కోల్పోము. ఏంటో తెలుసా? ఆనందాన్ని కోల్పోము. దేవునికి మహిమ. ఏం కోల్పోము? దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఆ రక్షణ ఆనందం ఉంది. అందుకే సేవకులు ఎంత నలిగిపోతున్నా చర్చికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఎందుకు పరితపిస్తుంటారో తెలుసా? దేవుని మందిరములో దొరికే ఆనందం, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం, సంఘంతో సహవాసం చేసే ఆనందం భూమి మీద నీకు ఎక్కడ కూడా దొరకదు. నమ్మింటోటి వారందరూ కూడా చెప్పండి కూడా ప్రభునామం అయిపోతాం. హల్లెలూయా. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత నలుగుడిలో ఉన్నా, మరలా చెప్తున్నాను, ప్రభు ద్వారా అనుమతించబడేటువంటి శ్రమ అయినా ఏదైనా నీకు రెండంతులుగా, అంతకన్నా ఎక్కువగా దేవుడు నిన్ను దీవించడానికి, ఇంకా మనల్ని సరిచేయడానికి. అర్థమవుతుందమ్మా? సరే, నిర్గమకాండం 2వ అధ్యాయం. కాన్సెప్ట్ మర్చిపోకూడదు. దేవుని ప్రేమలో ఒకటేముంది? 2 దానికోసం. ఎలాగ దేవుడు మన భవిష్యత్తును ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఎక్కడి నుండి స్టార్ట్ అవుద్దంట భవిష్యత్తు? బాప్టిజం తీసుకున్న దగ్గర నుండా, లేకపోతే తల్లి గర్భంలో ఉంటున్నప్పుడు నుండా? దేవునికి స్తోత్రం. తల్లి గర్భంలో ఉంటున్నప్పుడే దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రత్యేకమైన ప్రణాళిక. నీవేమవ్వాలో, నీవేమో అవ్వాలని ఉందో, దేవుడు నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమైతే జరగాలో దేవుడు అలాగ దేవుని మాట ప్రకారం నువ్వు ఉంటే అలాగే నీ జీవితాన్ని నడిపిస్తాడు. అంటే ప్రణాళిక అని చిత్త ప్రకారం నెరవేరుస్తాడు. చదువుతాం ఒకసారి 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాం. మోషే కోసం చేసుకున్నాను కానీ దేవునికి మహిమ. కంది ఎవరిని కంది? ఒక కుమారుని. ఆ కుమారుని పేరు మోషే. మీ అందరికీ తెలుసు. ఎన్ని నెలలు దాచింది? ఎందుకు 3 నెలలు దాచింది? తల్లి కదా, జీవితాంతం దాయొచ్చు కదా జీవితాంతం. మనకి ఇప్పటికీ మన ఇండియాలో 30 సంవత్సరాలు వచ్చినాయి, తల్లిదండ్రులే పోషిస్తుంటారు ఇప్పటికీ వాళ్ళ పిల్లలకి. కొంతమందికి ఏ పని చేయరు, 30 సంవత్సరాలు వచ్చినా ఈ డబ్బులతో పోషించడం అయిపోతుంది. భూమి మీద తల్లిదండ్రులకే పిల్లలు ఎదిగినా, మాట వినకపోయినా వాళ్ళని పోషించాలి. బతికినంత కాలమైనా వాళ్ళ పరిస్థితి ఉన్నతంగా ఉండాలని తల్లిదండ్రులకే వీళ్ళ భవిష్యత్తు పట్ల అంత బాధ్యత కలిగి ఉంటే దేవుడికి ఎంత ఉంటుంది? దేవునికి మహిమ. దేవుడికి ఎంత ఉంటుంది? అసలు అన్లిమిటెడ్ అని ఆడు పెడతాడు చాలా ఎక్కువ అని, కానీ అందులో అనుకో లిమిటెడే. ఉత్తనే
సెల్లోని బ్యాలెన్స్ వేసుకోండి. అన్లిమిటెడ్. ఎంతవరకు అనుకుంటున్నారు? నెల రోజులకే. అది ఎన్ని రోజులకి? మరి దేనికి అన్లిమిటెడ్? దేనికి అన్లిమిటెడ్? మళ్ళీ అంటే నెల రోజుల్లో జీవితాంతం అన్లిమిటెడ్ ఇస్తే ఒక అర్థం ఉంది. కానీ నెల రోజులకి అన్లిమిటెడ్ అంటే మళ్ళీ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కట్టుకోవాలి. ఇదేం అన్లిమిటెడ్ తెలియదు మరి. కాబట్టి జాగ్రత్త విందాం మనం. మోషేకి తల్లి 3 నెలలు దాయగలిగి, ఎందుకు? అప్పుడున్నటువంటి ఆ పరిస్థితిలో ఏమన్నాడు అప్పుడు ఫరో? ఏం చేశాడు? ఇదిగో అక్కడ ఉన్నటువంటి మగపిల్లలు మంత్రస్థానాలతో అన్నాడు, ఇదిగో వెళ్ళండి, మగపిల్లలు ఎవరైతే హెబ్రీలో ఉన్నటువంటి మగపిల్లలు ఎవరైనా పుడితే వారిని తిన్నగెళ్ళి నదిలో పడియండి. హేరోదు కాలంలో చంపేమన్నాడు, నరికేమన్నాడు. ఇక్కడ నదిలో పడేయడం అక్కడ ఉందా? నేను చెప్పింది తప్ప? లేకపోతే చూడండి అక్కడ ఏమని రాయబడి ఉంది. మీరు హెబ్రియ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కానుపుల పీటల మీద చూచినప్పుడు మగవాడిని ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల వారిని బ్రతకనీయుడి అని అట్లాగా ఉంది. చంపుడి. మరి ఏ విధంగా చంపారో తెలీదు, మొత్తానికి చంపుడి అని రాయబడి ఉంది. సరే, ఇదే విందాం మనం. ఆ పరిస్థితుల్లో మనోడు పుట్టాడు. ఎవరు? మంత్రస్థానాలు కూడా ఎంత తెలివైన వాళ్ళు అంటే, మరి అప్పుడులో నర్సులు వీళ్ళే డెలివరీ చేయడానికి. వాళ్ళని తెలివైన వాళ్ళు అంటే, వీళ్ళు దేవుడు గొప్పోడు, సజీవుడు, సృష్టికర్త కాబట్టి వీళ్ళు కానీ చంపితే ఆ శాపం మా మీదకి వస్తుందని చెప్పి చంపకుండా నెమ్మదిగా దాటించారు. అందుకే వాళ్ళు దీవించబడ్డారు. దేవుని మహిమ. నిజంగా ఆ టైంలో మోషే పుట్టాడు. ఎంతకాలం ఏడవకుండా ఉంటాడు చెప్పండి? పెద్దగా ఏడుస్తాడా? ఎంతకాలం దాయగల తల్లి? ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు దాయలేదు. అంతే, పెట్టి చేసింది, అన్ని చేసి మీ అందరికి తెలిసి ఎన్నిసార్లు సేవకులు మీకు చెప్పే ఉంటారు. ఇంకా అంతే, ఆ పెట్టిలో పెట్టేసి ఏం చేసింది? ఎందుకు దాచలేకపోయింది? మనిషి ఎన్నెన్నో ప్రయత్నిస్తాడు, కానీ మనిషి వల్ల జరిగింది మనం ఏమీ చేయలేం. ప్రయత్నాలే మిగిలిపోతాయి. విషయం జాగ్రత్తగా వినండి. మన ప్రయత్నాలు, మన భారాలు అన్నీ కూడా ఎవరి మీద వేయాలంటే అంతే. అందుకే దేవుడు వాక్యంలో రాయబడింది, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారు అన్నాడా, లేకపోతే క్రైస్తవులు కాదనడానికి లేదు. సమస్త జనులారంటే అందులో ఎవరున్నారు? క్రైస్తవులు కూడా ఉన్నారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, నేను మీకు నెమ్మదిని ఇస్తాను, నేను మీకు సంతోషాన్ని ఇస్తాను, నేను మీకు సమస్తాన్ని చేస్తాను అన్నాడు. కానీ ఇంకే చూడండి, ఇక్కడ దాచింది ఎన్ని నెలలు? దాయలేకపోయింది. చేతులు ఒక రకం చెప్పాలండి మన భాషలో ఏం చేసింది? చేతులు ఎత్తేసింది, నా వల్ల కాదని. పెట్లో పెట్టేసింది, వదిలేసింది. పోనీ ఆ నైల్ నది మామూలు లేదా? భయంకరమైనది. మొసళ్ళు, భయంకరమైనటువంటి జీవులు ఈమె చేసిన పెట్టి కొరికేసి నవిలిడాను కదా. ఇది ఇనుము పెట్టి కూడా కాదు, అదేమి జమ్ము పెట్టి. అదే కొరికేసి తినలేవా? తినేస్తాయి. వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? రాజకుమార్తెలు వారు స్నానం చేసేటప్పుడు చూసి తీసింది. అంటే చేతులు వదిలేసిన మన దేవుడి ప్రేమ ఎంత గొప్పది అనేసి అంటే, ఆయన ప్రేమలో బాధ్యత ఉంది, ఆయన ప్రేమలో భవిష్యత్తు ఉంది. గుర్తుపెట్టుకో, ఆయన ప్రేమలో భవిష్యత్తు ఉంది. మోషేకి భవిష్యత్ ఇవ్వడానికి రాజకుమార్తె ఇంటిలోకి దేవుడు తెచ్చాడు. ఎవరు దాయలేకపోయారు? తల్లి దాయలేకపోయారు. మరి ఎవరు దాచారు? ఫరో కుమార్తె దాచిందా, లేకపోతే దేవుడు దాచాడు ఆమె ద్వారా? దేవుడే ఆమెను ప్రేరేపించి అక్కడ తీసుకొచ్చి ఈ పెట్టి ఆమె చేతికి వెళ్ళేటట్టు చేసి, అంటే ఈ ప్రణాళిక అంతా ఎవరిది? ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి, ఆయన సన్నిధికి ఇప్పటి వరకు మనం నడిపించేది ఎవరో తెలుసా? దేవుడే. అది చాలామంది తెలీదు. నా డబ్బుతో నేను బతికేస్తున్నాను, నా జీవితంలో బతుకుతున్నాను, నేను అలాగొన్నాను అని చాలామంది అనుకుంటారు. నో, దేవుడు దాస్తున్నాడు కాబట్టి, ఆయన సంరక్షణలో ఉన్నాం కాబట్టి మనం ఆయన సన్నిధికి రాగలుగుతున్నాం. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చదువుతాం ఇంకా ముందుకు వెళ్తే, మోషే కోసం పుట్టిన దగ్గర నుండి తల్లి దాచిందని ఉంది. తర్వాత ఎవరి సంరక్షణలో పెరిగాడు?
అంతవరకే తల్లి మొత్తం. అది కూడా గర్భంలో ఉంటున్నప్పుడే దేవుడు మోషే ఒక ప్రణాళిక ప్రకారం పుట్టించాడు. ఆ వచ్చిన తర్వాత తల్లి చేతులు ఎత్తిసింది. మొత్తం భవిష్యత్ అంతా దేవుని చేతిలోనే ఉంది. మోషే దేవుడి చేతిలోనే ఉంది నిజంగా. అడిగిన తర్వాత దాచలేక ఆ తర్వాత అవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆమె అక్క ఏం చేసిందంటే మిరియాము దూరం నుండి చూసింది. అయితే చూసిన అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో చదువుతాం 7వ వచనం. అమ్మ ఒకసారి ఆపుదాం. ఇదే 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆ ఫరో కుమార్తె పెట్టి తెరిచింది. తెరిచిన తర్వాత ఎవరికి తెలిసింది? హెబ్రియల్లో పిల్లల్లో ఎవరి చేతికి వెళ్ళింది? ఫరో కుమార్ చేతికి వెళ్తే ఫరోకి అప్పచెప్పదా? కానీ కనికరం పుట్టిందంట. కనికరం పుట్టించినోడు దేవుడు. దేవునికి మహిమ. ఎవరు పుట్టించాడు? కనికరం పుట్టించినోడు దేవుడు. ఫరో కుమార్తె ఓకే కనికరం కలిగిందంట. నిజానికి రాజు చేతికి అప్పచెప్పాలి. హెబ్రీయుడు ఎవడో వదిలేశాడు నానా అనేసి అంటే అక్కడే చంపాడు. కానీ ఆ తర్వాత ఏం చేసిందంట? హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వద్దునా అనెను. అందుకు వెళ్ళి మనం చెప్పగా ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో నా కొరకు పాలిచ్చి అక్కడ ఆపుదాం. ఇటు వెళ్దాం. ఆమె పెళ్ళి కానే ఒక కన్యక. పెళ్లి చేసుకొని పిల్లలకి అంటానని చూస్తారు, కానీ ఎక్కడో దొరికిన ఒక బిడ్డను తీసుకుని వచ్చి నేను పెంచుకుంటాను నా కొరకు పాలు ఇవ్వమనేసి ఎవరైనా అంటారా? నాకెందుకు ఎవరిదో నాకెందుకు అనుకుంటారు. కానీ ఈమె ఏమంటుంది? నా కొరకు పాలు కొంచెం ఎదిగిన తర్వాత నా దగ్గర తీసురా, నేను పెంచుకుంటాను. పాలు ఇచ్చినందుకు నేను జీతం ఇస్తాను. పాలు ఇచ్చినందుకు ఎవరైనా జీతం ఇస్తారు ఇప్పుడు? కానీ పాలు ఇచ్చినందుకంట జీతం ఇస్తుందంట. అంటే దేవుని ప్రణాళిక ఎంత అండి అనుకుంటాం. ఎన్నాళ్ళు ప్రభు నన్ను మర్చిపోయేవా, నిత్యం మర్చేది మర్చిపోవడం కాదు. దేవుడు ఎంత అంటే ఎందుకు ఈ రోజున మోషే కోసం నేను మాట్లాడుతున్నానంటే మన దేవుడు పక్షపాతి కాదు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ప్రకారం పక్షపాతి కాదు. టైంకే నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి పక్షపాతి కాదు అని అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది. అర్థమైందా? మోషేను ఒకలాగా, యోహాను ఒకలాగా, నిన్ను ఒకలాగా చూసే దేవుడు కానే కాదు. దేవుని మహిమ. నేను ఎందుకు మోషే కోసం చెప్తున్నానంటే మోషే చిన్నతనం నుండి దేవుని యొక్క ప్రేమ, ఆయన బాధ్యత మోషేకి ఆ భవిష్యత్ విషయంలో ఎలా తీసుకొని వస్తున్నాడో చూడండి. చివరికి పాలిచ్చే విషయంలో కూడా జీతం ఇచ్చేటువంటి దిశలోకి వెళ్ళిపోయాడు అంటే నిజంగా ఎంత గొప్ప అండి ఇది. వాక్యం అనే పాలు అందించబడుతున్నాయి. దేవునికి మహిమ. ప్రతి ఆదివారం ఏంటనుకుంటున్నారు? వాక్యం ద్వారా దేవుడు అందిస్తున్నాడు. కాబట్టి ఏం చేయబడింది? వాక్యం ద్వారా ఏం చేస్తుందంట? మనం బ్రతుకుతామంట. ఆ వాక్యం బలపరుస్తుందంట మనల్ని. అలాగా శారీరకంగా పాలు ఇచ్చినందుకంట జీతం ఇస్తుందంట. ఎవరంట? ఫరో కుమార్తె. అరే శత్రువులు, ఎవరైతే శత్రువు అనుకుంటున్నారో శత్రువుల చేతికి అప్పచెప్పినా సరే దేవుడు బాధ్యత మర్చిపోకుండా అనుకుంటాం. మనకి సొంతోళ్ళు ఉన్నారు, సొంతోళ్ళు నాకు బాగా చూసుకుంటారు, నా బంధువులు. అదేంటో తెలియదు. క్రిస్మస్ వస్తే బంధువులు గుర్తుకొస్తారు చాలామంది. పాస్టర్ గారు వెళ్ళిపోతామండి మా ఊరికి. అవును, ఇక్కడ లేనిదేంటి అక్కడ ఉన్నదేంటి చెప్పండి నాకు. నాకు తెలియదు మీరు ఎవరు వెళ్తారు, ఎందుకో నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. క్రిస్మస్కి మా ఊరు వెళ్ళిపోతాను, అక్కడ ఉన్నదేంటి అక్కడ లేనిదేంటి చెప్పండి. ఎందుకో సందర్భం వచ్చింది, ప్రభు ప్రేరేపిస్తున్నాడు. అక్కడ ఉన్నదేంటి అక్కడ లేనిదేంటి. నేను అలాగే ఎప్పుడు ప్రశ్న వేసుకుంటాను, ప్రభు అక్కడ ఉన్నదేంటి అక్కడ లేనిదేంటి. అక్కడ ఆరాధనే, ఇక్కడ ఆరాధనే. సేవకుడు బయటికి చెప్పకపోయిన లోపల బాధ ఉంటుంది తెలుసా. అయ్యో ఇక్కడ ఉన్నటువంటి వారు అక్కడికి వెళ్తున్నారు, పాస్టర్ గారు వెళ్తామంటే ఏంటంటారు, వెళ్ళండి అమ్మ అంటారు. కానీ నిజానికి బాధ ఉంటుంది. ఏంటో తెలుసా, అందరూ సేవకునికి
ఆత్మ సంబంధమైన కుటుంబమే సొంతం. అర్థమైందా? రక్షణ పొందుకున్నామంటే ఆత్మ ద్వారా ఆత్మీయులు మనం అందరం. దేవునికి మహిమ. అంతేగాని వెళ్ళడం తప్పులేదు. కానీ కొంతమంది ఏంటో సంవత్సరం అంతా ఉంటారు, క్రిస్మస్ వచ్చిందంటే అలాగే వాళ్ళకి మరి ఏ రోగం పడుతుందో నాకు తెలియదు, కానీ అప్పుడే బంధువులు గుర్తొస్తారు. మధ్యలో వెళ్ళొచ్చు కదా, మధ్యలో బోల్డ్ సెలవులు ఉంటాయి కదా, క్రిస్మస్ టైంలోనే వెళ్తారు అని. వెళ్ళొద్దన్న ఉద్దేశం కాదండి, వెళ్ళొచ్చు, ఆనందించవచ్చు. నేను కాదంటలే. కానీ విషయం ఏంటంటే మోషేని పెంచడానికి, పెద్ద చేయడానికి రక్త సంబంధం లేరు. మోషే పట్ల దేవుడు ఏ బాధ్యత కలిగి ఉన్నాడో ఆ భవిష్యత్తు ఇవ్వడానికి ఎవరినైనా వాడుకుంటున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు ఎవరినైనా వాడుకుంటాడు. నిన్ను నన్ను దేవుడు హెచ్చరించడానికి, నిన్ను నన్ను ఒక స్థాయిలో పెట్టడానికి రక్త సంబంధుల వల్ల, బంధువుల వల్ల మనకి ఈ స్థితి రాదు. బంధువులు ఈరోజు చూస్తారే వదిలివచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయనతో నువ్వు నేను సహవాసం చేసినంత వరకు దేవుని సమాధానం మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన హెచ్చిస్తూనే ఉంటాడు, కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు, మంచి భవిష్యత్తు ఇస్తే ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా కృంగిపోయే పరిస్థితి మనకు రాదు. దేవునికి మహిమ. పాలు ఇచ్చి పెంచిన జీతం ఇచ్చిన తర్వాత, కొంత పెద్ద అయిన తర్వాత, పాలు మానేసిన తర్వాత ఏం చేసింది తెలుసా ఈ తల్లి? చదవండి కిందది. ఏం చేసిందంట? పెంచెను, ఎవరి కుమారుడు ఆయన? ఎవరి కుమారుడు? ఎవరు తల్లి అసలు? మోసకి తల్లి ఎవరు? రక్త సంబంధంగా తల్లి ఆమె. ఎవరి కుమారుడు వల్ల? కనే ఆమె కుమారుడు. ఇప్పుడు ఎవరి కుమారుడు అవుతున్నాడు? మనందరం కూడా యేసు ప్రభుకి బిడ్డలు, మన కుమారులు. దేవునికి మహిమ. హల్లెలూయా. గొప్పగా చెప్పుకుంటాం, మా వాళ్ళు ఉన్నారండి అక్కడ, మంచిదే, ఉంటారు. కానీ విషయం గుర్తుపెట్టుకోవాలి, మనందరం ఆత్మీయులు, మనం దేవునికి కుమారులు, కుమార్తెలు. ఆల్రెడీ లోకం నుండి ప్రత్యేకించబడి ఎలాగైతే అప్పచెప్పేసిందో మోషేని ఫరో కుమార్తెకి, అలాగా మనం దేవునికి అప్పగించబడ్డాం. దేవునికి మహిమ. ఎప్పుడైతే నువ్వు నేను దేవునికి చేతులకు అప్పగింపబడ్డామో అప్పటి నుండి, గర్భంలో ఉంటున్నప్పటి నుండి తెలుసు, మనం అప్పగింపబడిన తర్వాత ప్రభా నీవే నన్ను పోషించని ఎప్పుడైతే అప్పగింపబడతామో, దేవుని చేతులు మనం సరెండర్ అవుతామో, మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో, దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టు. దేవునికి మహిమ. హల్లెలూయా. మరి ఏంటి పాస్టర్ గారు విడిచిపెట్టు ఏంటి అంటే, ఎందుకు విడిచిపెట్టే పరిస్థితులు ఎప్పుడు రావు. మళ్ళా చెప్తున్నాను, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముగింపులోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. గొలియాతుతో దావీదు పోరాడి దేవుడు గెలుపు ఇవ్వక ముందు దావీదుకి భవిష్యత్తు తెలుసు. దావీదు పట్ల దేవునికి ఒక భవిష్యత్తు తెలుసు. ఏంటో తెలుసా? ముందుగానే దావీదు ఒక మాట అంటాడు. 2 సమూయేలు గ్రంథము చదువుదాం ఒకసారి త్వరగా. నాకు ఇచ్చిన సమయం అవుతుంది, ఒక 2 నిమిషాలు ఉంది. 2 సమూయేలు గ్రంథము, అది 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 32లో మనం చదివితే, దావీదు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందో, దావీదు పట్ల ప్రత్యేకమైన భవిష్యత్తు దేవుడు కలిగి ఉన్నాడు. చదువుతాం. గొలియాతు అందరూ యుద్ధానికి వెళ్ళడానికి భయపడిపోతున్నారు, రాజుతో సహా. అప్పుడు బాలుడైన 22:32 లేదా 1 సమూయేలు గ్రంథమేనమ్మా? ఓకే. ముందు వచ్చిన ఒకసారి చదవమ్మా. ఉందా? 17 అధ్యాయమా? ఒకసారి చదవండి. 17 చదవండి ఒకసారి. 17:32 చదువుదాం. ఎవరి మనస్సు? నీ దాసుడనైనా పోట్లాడుదునని అనగా సౌలు నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు. ఇవన్నీ అయిన తర్వాత 34 చదవండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను
మీ దాసుడినైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందల నుండి నేను దానిని తరిమి చంపితిని. నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి అక్కడ ఆపుదాం. గొలియాతుతో దావీదు డైరెక్ట్గా ఎదుర్కోవడానికి ముందే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమని? ముందే ఒక ఎలుగుబంటి సింహాన్ని దాంతో పోట్లాడాడు. ఎందుకు దేవుడు ముందే ఆ పరీక్ష పెట్టాడనేసి అంటే, తర్వాత భవిష్యత్తులో గొలియాతును ఎదుర్కొనే పరిస్థితి రాబోతుంది. దేవుడికి ముందే వాడి మీదకి జయం రావాలంటే దావీదు దేంతో పోట్లాడాలి? ముందు దేంతో పోట్లాడాలి? పోట్లాడాడు. దీనితో జయిస్తే కానీ ఆడుతో దేవునికి ఓ భవిష్యత్తు ఉందా లేదు దావీదు పట్ల? మనందరం ఏమో అబ్బా గొలియాతు పక్షాన దేవుడు, దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు, గొలియాతు మీద యుద్ధం చేశాడంటే దాని యుద్ధం ముందు దేన్ని ఎదుర్కొన్నాడు? సింహాన్ని, ఎలుగుబంటిని, పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్నాడు. కాబట్టి గొలియాతు ఏం కాకుండా మన రానున్న మన భవిష్యత్తు, మన కష్టం ఏంటో, మన పరిస్థితి ఏంటో దేవునికి సమస్తమో తెలుసు. ఇప్పుడు నలగబడితే కానీ రెండొంతులుగా మనం ఫలించం, రెండొంతులుగా మనం దీవెని పొందుకోం. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఏ విషయంలో బాధపడినా నువ్వు బాధపడకు. మన దేవుడు ప్రేమించినాడు, బాధ్యతగా చూసుకున్నాడు. ఎంత భవిష్యత్తు ఇచ్చేటటువంటి వాడంటే, భవిష్యత్తు ఇవ్వడానికి పాప క్షమాపణ మనకు రావాలని ఆయన సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి నశించిపోయి నరకానికి వెళ్ళిపెట్టాడు. మనల్ని తిరిగి మనకి రక్షించడానికి ఆయన సిలువలో త్యాగమైపోయి మరణించి మనకి ఏం చేశాడంట? నిత్య జీవం ఇవ్వడానికి మనల్ని రక్షించుకున్నాడు ఆయన. దేవునికి మహిమ. భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన సిలువలో మరణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి కీర్తనల గ్రంథము 31 అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఆ తర్వాత మరొకటి చదువుకొని మనం ముగించుకుందాం. ఏమని రాయబడి ఉంది? ఇక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. ఏడమ్మా, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అక్కడ ఆపుదాం. దేవుడు మన పట్ల ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి, అది శ్రమ అయినా, కష్టమైన, బాధ అయినా, ఏదొచ్చినా ఆయన పట్ల నమ్మకం కలిగి, ఖచ్చితంగా దేవుడు ఈరోజు కాపాని రేపు నా ప్రార్థన మొరవిని ఆయన సమాధానం ఇస్తే నిరీక్షణ కలిగి ఉంటే గొప్ప దీవెనలు మనం పొందుకొని ఇంకో మాట కూడా చదువుకుందాం. మన భవిష్యత్తు కోసం ఎంత దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడంటే ఇర్మియా గ్రంథం 29:11 మనం చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మనం చాలా అనుకుంటారు ఏదో జరిగిపోద్ది ఏమైపోతానని. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఏ కాలం ఉందంట? ఇప్పుడు కాదు, రాబో కాలము. ఇవన్నీ ఫస్ట్ అయిపోయింది. 2026 వచ్చినా ప్రాబ్లం లేదు, 2030 వచ్చినా పర్వాలేదు. రాబోవు కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన హానికరమైనవి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వచ్చిన రాబోయే యుగాలు ఎన్ని వచ్చినా, ఒకవేళ మనం ఊపిరితో ఉండేటువంటి ఆయుష్ దేవుడు ఇచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా బాధపడే పరిస్థితి ఎప్పుడు కూడా బాధపడద్దు, నలిగిపోవద్దు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, బాధ్యతగా చూసుకున్న దేవుడు, భవిష్యత్తుగా చూసుకున్న దేవుడు. తీయొద్దు. హబక్కు అంటాడు, ఎన్నాళ్ళు ప్రభా, ఎన్నాళ్ళు ఇలా బాధపడాలి, ఎన్నాళ్ళు కన్నీరు కార్చాలి, ఎన్నాళ్ళు ఈ బాధను అనుభవించాలి అని హబక్కు అనుకున్నాడు. అదే హబక్కు ఆఖరి అధ్యాయంలో అంటాడు, అంజూరపు పండ్లు ఊగిపోయిన పర్వాలేదు, నాకేం పర్వాలేదు. సాలలో పశువులు లేకపోయినా, అదే ఫస్ట్ అధ్యాయంలో అలాంటి ప్రార్థన చేశాడు. ఆఖరి అధ్యాయం వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఏడు లేకపోయినా పర్వాలేదు ప్రభా. అదేదో ఆ మొక్క ముందే తెలుసుంటే అసలు అన్ని అధ్యాయాలు ఉండేవి కాదు.
తెలియదు, మనం ఏడుస్తున్నాం. ఆఖరికి వచ్చేసరికి ఏమీ లేకపోయినా పర్లేదు, పరిస్థితులు ఎలాగున్నా సరే భయపడద్దు. రేపు క్రిస్మస్, కొత్త సంవత్సరం వచ్చినా ఏదో అయిపోతామని బెంగపడద్దు. చేయవలసిందంత ఒకటే, దేవునితో సహవాసం చేయండి, ప్రభు సన్నిధికి రండి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఈరోజు సేవకులు ఉండొచ్చు, రేపు నేను ఉండొచ్చు, మేము ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడే ఉన్న దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా సంరక్షించే దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా ఆదరించే దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడే కాదు. ప్రతి సమస్యకు కూడా ఆయన దగ్గరే పరిష్కారం. అర్థమవుతుందమ్మా? దేవుడి కొద్ది మాటలు మనం వెనుకట్లో ఫలింపజేయడం గాక. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి ప్రభునామాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే సేవకునికి కూడా క్రీస్తు పెట్ట వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.